హలో ఎవ్రీవన్. ఇంకా పార్ట్ 1లోకి వెళ్ళిపోదాం. ఇంకా స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ తన మ్యారేజ్ కోసం అందంగా రెడీ అవుతూ మేకప్ వేసుకుంటూ ఉంటుంది. అప్పుడే బయట నుంచి పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి మై లేడీ మై లేడీ అని పిలుస్తుంది. ఏమిటి అని అడగ్గా, నీకోసం పల్లకి వచ్చింది, మీరు రెడీ అయ్యి బయటికి వస్తే పల్లకిలో వెళ్ళొచ్చు అని చెప్తుంది. దానికి హీరోయిన్ 10 yearsగా నేను దీని గురించే ప్లాన్ చేస్తున్నాను అని చెప్తూ పైకి లేస్తుంది. దానికి 10 yearsగా మీరు ప్లాన్ చేస్తున్నారా, అంటే అంత ఇంపార్టెంటా ఈ క్రౌన్ ప్రిన్సెస్ అనే పదవి, దానికోసం 10 ఏళ్ళుగా వెయిట్ చేసేంత వర్తా అని చెప్పి తన డౌట్ఫుల్గా అడుగుతుంది పని మనిషి. దానికి హీరోయిన్ నవ్వుతూ, ఎవరన్నారు నేను క్రౌన్ ప్రిన్స్ టైటిల్ కోసం ఇదంతా చేస్తున్నాను అని చెప్పి, నేను చేస్తుంది బిసైడ్స్ ఎంపరర్, అంటే ఎంపరర్ పక్కన ఉండాలని ట్రై చేస్తున్నాను. దానికి పని మనిషి, అంటే నువ్వు ఏం చేస్తుంది, ఇంప్రెస్ అవ్వడానికి ట్రై చేస్తున్నావా మేడం అని చెప్పి షాక్ అవుతుంది. దానికి హీరోయిన్, మరి అలా కాకపోతే ఇంకేమనుకున్నావు, నేను ఇన్నేళ్ళుగా ఎందుకు ఎదురు చూసానో తెలుసా ఈ క్షణం కోసం అని చెప్తుంది పని మనిషికి. పని మనిషి షాక్ అయి చూస్తూ ఉంటుంది హీరోయిన్ ముఖం వైపు. అప్పుడు హీరోయిన్ అడుగుతుంది, ఎంపరర్ ఫేవర్ అంటే ఏంటో తెలుసా అని చెప్పి ఆలోచిస్తూ ఆ గతంలోకి వెళ్తుంది. అక్కడ హీరోయిన్ పుష్ చేస్తూ బిడ్డను కనడానికి ఎంతో కష్టపడుతూ బేబీని పుష్ చేయమని చెప్తుంటే అరుస్తూ బాధతో డెలివరీ అవ్వడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. అక్కడున్న మెయిడ్, మేడం పుష్ చేయండి అని అరుస్తూ ఉంటుంది. తను ఎంతో కష్టపడి అనడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. చివరికి ఎట్టకేలకు డెలివరీ అవుతుంది. తనకి నీరసం వచ్చి నిద్రపోతుంది. అప్పుడే విలన్ అక్కడి నుంచి వస్తుంది. అందులోకి వీళ్ళు బేబీని చూసి, బేబీ అబ్బాయి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకి మహారాజు పుట్టాడు, మళ్ళీ యువరాజు వచ్చాడు అని చెప్పి వీళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు. అలా ఫీల్ అవుతూ ఉండగా అంతలోనే అక్కడికి విలన్ వస్తుంది. లేడీ విలన్ వచ్చి చూస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఈ నల్లపిల్లని చేతిలో పట్టుకొని వస్తూ అంటుంది, నాకంటే ముందే అందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. అక్కడ గుడ్ ఈవినింగ్ మేడం అని చెప్పి మెయిడ్ విష్ చేస్తుంది. అలా చేయగానే, నాకంటే ముందే ఇంక డెలివరీ అయిపోయింది అంటే, అయినా కానీ ఇంత గట్టిగా అరుస్తూ ఎలా ఆమె డెలివరీ చేసుకుంటుంది, ఆమెకు సిగ్గే లేదా అని చెప్పి కోప్పడుతుంది. ఆ తర్వాత మెయిడ్కి చెప్తుంది, మీరు ఈ బేబీని బదులు నా చేతిలో ఉన్న ఈ నల్లపిల్లని ఆ పొజిషన్లో పెట్టండి, ఆ బేబీని పక్కకు తీసి ఉంచండి అని చెప్తుంది. దానికి పని మనిషి సరే మేడం అని చెప్తుంది. అంతలోనే కింగ్ తనకి కొడుకు పుట్టాడని తెలిసి పరిగెత్తుకుంటూ వస్తాడు చూడడానికి. ఎక్కడ డెలివరీ అయిందా, నా కొడుకు ఎక్కడ, ఈ రాజ్యానికి నా యువరాజు పుట్టాడా, ఎక్కడ యువరాజు అని చెప్పి వస్తాడు. అంతలోనే హీరోయిన్ కళ్ళు తెచ్చి రాజుకెళ్ళి చూస్తుంది. మిగిలిన వాళ్ళంతా రాజుకి గుడ్ ఈవినింగ్ అంటూ విష్ చేస్తూ ఉంటారు అందరూ అక్కడికి రాగానే. అంతలోనే రాజు అక్కడికి వచ్చి, ఎక్కడ నా కొడుకు ఎక్కడ అని చెప్పి అడుగుతాడు. దాంతో ముగుస్తుంది.